మిత్రులారా, మనం ఇప్పుడు అర్ధనారీశ్వర స్తోత్రంలోని 8వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. శ్లోకాన్ని చదువుతాను చూడండి. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయే స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారండి? ఒక వైపుట ఉజ్వలమైన కాంతితో, ప్రదీప్త రత్నోజ్వల కాంతి అంటే చాలా కాంతివంతంగా ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తున్నా, అంటే అలాగా మెరిసిపోతున్నా ఏమిట రత్న కుండలాలు అంటే వజ్ర వైడూర్యాలతో మెరిసిపోతున్న కర్ణాభరణాలని ధరించిందిట అమ్మ. అయితే కుడి వెంపనున్న అయ్యా ఎలా ఉన్నట్ట? మహాసర్పాలను చెవులకు చుట్టుకొని ఉన్నట్ట. ఆ సర్పాలు ఏమి మామూలు సర్పాలు కాదండి, చాలా శ్రేష్టమైన జాతికి చెందినవి. అయితే వాటి పేర్లేంటి అంటే శ్వేత, అశ్వతర అనే సర్ప, కొంతమంది కంబళ అని కూడా అంటారు. ఇవన్నీ కుడివైపు పరమేశ్వరుని చెవికి చుట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఆ ఆది దంపతుల యొక్క నామసామ్యాన్ని చూపెడుతున్నారండి. శివాన్వితాయై చ శివాన్వితాయ అన్నారు. అన్విత అంటే ఏంటండి? కూడినది అని. శివ శివ అని అంటే శివ అన్విత, శివ అన్విత అంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కూడి ఉన్నారు అని. అటువంటి ఇద్దరి రూపాలు వేరువేరుగా భిన్నంగా ఉన్న వాళ్ళకి నామసామ్యం ఉన్నదండి. రుద్ర రుద్రాణి, సర్వ సర్వాణి, అలాగే శివ శివ, ఇలాగా నామసామ్యం ఉన్న ఆ ఆది దంపతులు ఇద్దరికి నమస్కారం అంటున్నారండి శంకర్లు. ఇప్పుడు ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి చెప్పుకుందాం. ఏతత్ పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘదేవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి. అంటే ఎవరైతే ఈ 8 శ్లోకాల్ని నిరంతరం భక్తితో పఠనం చేస్తారో వారికిట ఆ పార్వతీ పరమేశ్వర్లు ఏం చేస్తారు అంటేంట అన్ని కోరికల్ని అనుగ్రహించి అన్ని కార్యాలను సిద్ధింపచేసి వారికిట ఈ భూలోకమునందు దీర్ఘకాలం అంటే లాంగ్జివిటీ పెంచుతారండి. ఆయుష్నివ్వడమే కాకుండా ఇతరులచే గౌరవింపబడే విధంగా ఉండేలా చేస్తారట. అనంత సౌభాగ్యాలతో తులతూగేటట్లు ఆశీర్వదిస్తారటండి. అంతేకాదు సమస్త సిద్ధి అంటే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. చూసారా, మనకు అన్నీ అందులోనే దొరికిపోతున్నాయి కదండి. అందుకు మనం రోజు నమః శివాయ చ నమః శివాయ అందామా? ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళం ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని నోటికి కంఠస్థం పెట్టేలాగా నేర్చుకుని నిరంతరం చదువుతూ ఉందామండి. సో మనకి సమస్త సిద్ధి దొరికిపోతుందండి. బాగుంది కదా? సో చాలా ఈజీగా ఆదిశంకర్ల కృపతో ఒక్క స్తోత్రం చదవడంలో అందులోని మంత్రాలని, యంత్రాలని, తంత్రాలని అన్నీ ఎన్కాప్సులేట్ చేసి మనకి ప్రసాదించారండి మహానుభావులు. అతనికి ముందు శిరస్సు ఉంచి నమస్కారం చేద్దాం. అతను అందించిన ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చక్కగా అందరం ప్రతి ఒక్కళ్ళం నేర్చుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎంజాయ్ చేశారు కదా? థ్యాంక్ యూ.